భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో జిల్లా అభివృద్ధిపై రివ్యూ సమావేశం నిర్వహించారు రాష్ట్ర మంత్రులు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రజలను అధికారులు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని, గతంలో పొడి భూముల సాగు చేసుకుంటున్న వారిపై అటవీ శాఖ మరియు పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారని, అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇబ్బందులు చంద్రబాబు గారికి తెలుసు. వారి సహకారమే దీంట్లో ప్రధానంగా ఉంది. ఈ ప్రభుత్వం రైతులకి కొంత ఇచ్చింది, రాబోయే కొద్ది రోజుల్లో మిగతాది కూడా ఇవ్వబోతుంది. పేదవాడికి మంచి చేసే దాంట్లో పేదవాడికి ఏదైతే ఇంధన ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని మాతో పాటు మీరు కూడా ఒమ్ము చేయకుండా ఉండే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వానికి ఈ జిల్లాకి కావాలని మనస్ఫూర్తిగా నడుచుకోవాలి. అదే రకంగా పోలీసు వ్యవస్థ కూడా ఏదో మనకు లాభీ ఉందని కక్షపూరితంగా మనం ఏ రోజు గత ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం ఉండదు. కక్షలు తీర్చుకోవడం కోసం మనకి అధికారం ప్రజలు ఇవ్వలేదు. కాబట్టి మీరు కూడా కక్షపూరితంగా కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏదో గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అంతా ఉద్యోగస్తులకి ఒక కాన్ఫిడెన్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆర్థికంగా ఎన్నికల ముందు మేము సుమారు 3 లక్షల కోట్లు అప్పు ఉంటుందని అనుకోలేదు. ఎన్నికలైన సీట్లో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇన్డెప్త్ గా స్టడీ చేస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు 7 లక్షల కోట్ల పైకి అప్పులో ఉంది. అప్పులో ఉన్న ఉద్యోగస్తులకు ఫస్ట్ మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ అందరికీ శాలరీస్